Today we discuss calculation of empirical formula and molecular formula of compounds. మనం ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో ఇచ్చినటువంటి సమ్మేళనాల నుండి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇచ్చినటువంటి కాంపౌండ్స్ నుండి కాంపోజిషన్స్ నుండి మనం ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములాను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ empirical formula and molecular formula of compounds. Calculation of empirical formula and molecular formula of compounds. ముందుగా మనం మాలిక్యులర్ ఫార్ములాకు ఎంపిరికల్ ఫార్ములాకు ఉన్న సంబంధం ఏందో చూద్దాం. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ స్మాల్ n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. Whereas n is an integer values etc. Molecular formula is equal to n into empirical formula. Empirical formula మనకు తెలిసినట్లయితే దాన్ని ఒక ఇంటీజర్ వాల్యూ చేత మల్టిప్లై చేసి మనం మాలిక్యులర్ ఫార్ములాను కనుగొంటాము. ఎంపిరికల్ ఫార్ములా ద్వారా దాన్ని n చే మల్టిప్లై చేసి ఒక ఇంటీజర్ వాల్యూ చేత మల్టిప్లై చేసి మాలిక్యులర్ ఫార్ములాను కనుక్కుంటాము. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మరి n ఫార్ములా ఏంది? మాలిక్యులర్ వెయిట్ బై n ఫార్ములాలు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ ఫార్ములా బై అంటే n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా బై ఎంపిరికల్ ఫార్ములా. అంటే n ఈజ్ ఈక్వల్ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఇంకా ఎట్లా రాయొచ్చు అంటే 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఈ విధంగా ఈ ఫార్ములాస్ ద్వారా మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. n వాల్యూ తెలిసినట్లయితే దాన్ని ఎంపిరికల్ ఫార్ములాను n చేత మల్టిప్లై చేసి మనం మాలిక్యులర్ ఫార్ములాను లెక్కించవచ్చు. మళ్ళీ వినండి. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. whereas n is an integer value 1 2 3 up to dash dash etc. n వాల్యూ ఎట్లా కనుక్కుంటామంటే n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. ఇంకో ఫార్ములా 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. 2 ఇంటూ వేపర్ డెన్సిటీ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. Molecular formula is equal to n into empirical formula. n is equal to molecular weight by empirical formula weight or 2 into vapor density by empirical formula weight. ఈ ఫార్ములాస్ ద్వారా మనం ఒక ప్రాబ్లం చేద్దాం. The empirical formula of a compound is CH2O if its molecular weight is 90. If its molecular weight is 90, find the molecular formula of the compound. అంటే ఈ డేటాను బేస్ చేసుకొని మనం మాలిక్యులర్ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి డేటాలో ఎంపిరికల్
ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు CH2O, ఎంపిరికల్ ఫార్ములా CH2O. దీన్ని బేస్ చేసుకొని ఎంపిరికల్ ఫార్ములా వెయిట్, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఒక కార్బన్, 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. ఒక కార్బన్, 2 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. కార్బన్ ఎంత వెయిట్? 12, హైడ్రోజన్ 1 ఇంటూ ఆక్సిజన్ ఎంత? 16. 12 ప్లస్ 2 ఇంటూ 1 2, 1 ఇంటూ 16 16. 16 ప్లస్ 2 18, 18 ప్లస్ 12 30. ఎంపిరికల్ ఫార్ములా CH2O, ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ 30. మనకి ఇంకేమి ఇచ్చిండు? మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చిండు. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90. మాలిక్యులర్ వెయిట్ 90 ఇచ్చిండు. దీని ద్వారా మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ n వాల్యూ కనుక్కోవాలి. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చిండు ప్రాబ్లంలో? 90. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ మనం ఎంత వచ్చింది మనకు? CH2O ద్వారా 30. 31 జా 33 జా అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. ఈ n వాల్యూని ఏం చేయాలంటే మనం మాలిక్యులర్ ఫార్ములా ఫైండ్ ద మాలిక్యులర్ ఫార్ములా అన్నాడు కదా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. n వాల్యూ మనకు తెలుసు కదా. n వాల్యూ 3. ఎంపిరికల్ ఫార్ములా అయింది CH2O. సో 3 ఇంటూ C3, 3 ఇంటూ 2 H6O3. మాలిక్యులర్ ఫార్ములా C3H6O3. ఈ విధంగా ఎంపిరికల్ ఫార్ములా, ఒక కాంపౌండ్ యొక్క ఎంపిరికల్ ఫార్ములా CH2O, దాని మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి ఫైండ్ ద మాలిక్యులర్ ఫార్ములా అన్నప్పుడు మనం ఎంపిరికల్ ఫార్ములా ద్వారా ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చిండు. దాని ద్వారా n వాల్యూ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ తెలుసుకొని దాని ద్వారా n వాల్యూ కనుక్కోవాలి. ఈ n ఇక్కడ ఇంటీజర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి అంటే n చేత అంటే ఎంపిరికల్ వాల్యూను n చేత మల్టిప్లై చేసినట్లయితే అంటే n వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 3. ఈ 3 చేత మల్టిప్లై చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. 3 ఇంటూ C3, 3 ఇంటూ H2 H6O3. ఈ విధంగా మాలిక్యులర్ ఫార్ములాను మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్, ఈ విధమైన డేటా ఇచ్చినప్పుడు మనం ఎంపిరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కెమికల్ ఎనాలిసిస్ ఆఫ్ ఏ కార్బన్ కాంపౌండ్ గేవ్ ద ఫాలోయింగ్ పర్సంటేజ్ composition by weight of the elements present carbon. అంటే ఇచ్చినటువంటి కాంపౌండ్లో కార్బన్ 10.06% ఉన్నదని, హైడ్రోజన్ 0.84% ఉందని, నెక్స్ట్ క్లోరిన్ 89.10% ఉందని డేటా ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ఎంపిరికల్ ఫార్ములా. సో ఫస్ట్ మనం ఎట్లా దీన్ని చేస్తామంటే ఇచ్చినటువంటి దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి, నెక్స్ట్ పర్సంటేజ్ కాంపోజిషన్, నెక్స్ట్ అటామిక్ వెయిట్, నెక్స్ట్ అటామిక్ రేషియో is equal to percentage composition by atomic weight. Percentage composition, atomic ratio is equal to percentage composition by atomic weight. Next, last one, simple ratio.
సింపుల్ రేషియో. ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి దాంట్లో ఎలిమెంట్స్ ఏంటి, పర్సంటేజ్ కాంపోజిషన్ ఏంది, అటామిక్ వెయిట్ ఏంది, అటామిక్ రేషియో, పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్, సింపుల్ రేషియో. ఇట్లా ఒక ఫార్ములా టేబుల్ రూపంలో మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలిమెంట్స్, పర్సంటేజ్ కాంపోజిషన్, అటామిక్ వెయిట్, అటామిక్ రేషియో, పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్, సింపుల్ రేషియో. ఇప్పుడు చూడండి ఎలిమెంట్స్ ఏంటి ఇక్కడ, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు, కార్బన్ పర్సంటేజ్ 10.06. కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు, 10.06. హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు, 0.84. హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు, 0.84. క్లోరిన్ యొక్క పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు, 89.10. ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ ఇచ్చిండు. పర్సంటేజ్ కాంపోజిషన్ 10.06 కార్బన్, 0.84 హైడ్రోజన్, 89.10 క్లోరిన్. నెక్స్ట్ అటామిక్ వెయిట్. కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత, 12. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1. క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. అటామిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్. పర్సంటేజ్ కాంపోజిషన్ ఏంది 10.06. పర్సంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్ ఎంత, ఇది బై ఇది 12. నెక్స్ట్ 0.84 బై 1. నెక్స్ట్ 89.10 బై 35.5. మనం 10.06 బై 12 10.06 బై 12 సింప్లిఫై చేయాలి, అంటే భాగాహారం చేయాలి. డివైడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 0.84 సింప్లిఫై చేయండి. నెక్స్ట్ 0.84 బై 1 అంటే 0.84. 89.10 బై 35.5. 89.10 బై 35.5 డివైడ్ చేసినట్లయితే మనకు మీకు వాల్యూ 2.51 డివైడ్ చేస్తే మీకు 2.51 వస్తుంది. ఈ వచ్చినటువంటి వాల్యూస్లో మీరు భాగాహారం చేయాలి. భాగాహారం తెలుసు కదా మీకు, 10.06 డివైడెడ్ 12 చేత భాగాహారం చేస్తే మీరు 0.84 వస్తుంది. 0.84 బై 1 అంటే 0.84. 89.10 బై 35.5 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2.51 వస్తుంది. ఈ వచ్చినటువంటి వాల్యూల్లో సింప్లెస్ట్ వాల్యూ, చిన్న వాల్యూ ఏంది, 0.84, 2.51. వీటిలో కనిష్ట వాల్యూ, చిన్న వాల్యూ ఏంది 0.84 కదా. ఈ వచ్చినటువంటి వాల్యూలో అతి చిన్న వాల్యూ చేత ఈ మూడింటిని డివైడ్ చేయాలి. సింపుల్ రేషియో 0.84, చిన్న వాల్యూ 0.84 కదా, సో అదేమైంది 1 అవుతుంది. మళ్ళీ 0.84 బై 0.84 బై 0.84 ఏమైంది 1. నెక్స్ట్ 2.51 బై 0.84, దీన్ని సింప్లిఫై చేయండి. 0.84 ఇంటూ 3 2.52 అంటే 2.51 ఇయర్ అంటే 1 జా 3 జా అంటే 113. అంటే కార్బన్ ఎంత వచ్చింది 1, హైడ్రోజన్ ఎంత వచ్చింది 1, క్లోరిన్ 3. రేషియో ఆఫ్ ఆటమ్స్ present in the molecules. Ratio of the atoms present in the molecules. ఇక్కడ ఆటమ్స్ ఏంటి, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. కార్బన్ ఎంత వచ్చింది 1, హైడ్రోజన్ ఎంత వచ్చింది 1, క్లోరిన్ ఎంత వచ్చింది 3. అంటే ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్
ద empirical formula of the compound is C1 అంటే C, H1 అంటే H, Cl3 అంటే Cl3. The empirical formula of the compound CHCl3 chloroform. CHCl3 ని ఏమంటాం? క్లోరోఫామ్ అంటాం. CHCl3 అంటే మనకు కెమికల్ ఎనాలిసిస్ ఇచ్చిండు, అంటే వాటి యొక్క పర్సెంటేజ్ ఇచ్చిండు. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ కార్బను, హైడ్రోజన్, క్లోరిన్ యొక్క పర్సెంటేజ్ ఇవ్వబడింది. ఈ పర్సెంటేజ్ ఆధారంగా దాని యొక్క ఎంపిరికల్ ఫార్ములా ఏమై ఉంటుంది అనేది మనం ఈ డేటా ద్వారా ఈ విధంగా మనం ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ను కనుక్కోవడం జరుగుతుంది. అంటే మనకి పర్సెంటేజ్ ఇస్తాడు. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఏమి ఇచ్చిండు? ఇక్కడ కార్బన్ ఇచ్చిండు, హైడ్రోజన్ ఇచ్చిండు, క్లోరిన్ ఇచ్చిండు. కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ అవి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయన్నాడు. దీంట్లో ఇచ్చినటువంటి ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్లో ఎంత పర్సెంట్ కార్బన్ ఉంది, ఎంత పర్సెంట్ హైడ్రోజన్ ఉంది, ఎంత పర్సెంట్ క్లోరిన్ ఉంది అనేది మనకు డేటాలో ఇవ్వడం జరిగింది. కార్బన్ 10.06% ఉంటుందని, హైడ్రోజన్ 0.84% ఉంటుందని, క్లోరిన్ 89.10% ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎలిమెంట్స్ పర్సెంటేజ్ కాంపోజిషన్ అయిపోయిన తర్వాత అటామిక్ వెయిట్, కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ 35.5. దీని ద్వారా అటామిక్ రేషియో పర్సెంటేజ్ కాంపోజిషన్ బై అటామిక్ వెయిట్. పర్సెంటేజ్ కాంపోజిషన్ అంటే ఎంత? 10.06/12, 0.84/1, 89.10/35.5. ఇది బై ఇది, ఇది బై ఇది, ఇది బై ఇది. దీని ద్వారా మనం డివైడ్ చేసి భాగాహారం చేసినట్లయితే, దాన్ని సింప్లిఫై చేస్తే 10.06/12 ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 2 zeros తీసుకోవాలి. మీరు భాగాహారం చేయండి. భాగాహారం చేస్తే మనకు 0.84 వస్తుంది దాని ఆన్సర్. 0.84/1 అంటే 0.84. 89.10/35.5 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2.51 వస్తుంది. ఈ వచ్చినటువంటి వాల్యూస్లో చిన్న వాల్యూ ఏదైతే ఉందో దాని చేత ఈ మూడింటిని మనం భాగాహారం చేస్తాం. సింపుల్ రేషియో అంటే 0.84 లీస్ట్ వాల్యూ 0.84 కదా, 0.84/0.84 1, 0.84 మళ్ళీ 0.84 1, 2.51/0.84 మనకు 3 వస్తుంది. అంటే కార్బన్ 1, హైడ్రోజన్ 1, క్లోరిన్ 3. అంటే రేషియో ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ద మాలిక్యూల్స్ కార్బన్ 1, హైడ్రోజన్ 1, క్లోరిన్ 3. ఈ విధంగా ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ CHCl3 C1 H1 Cl3 CHCl3 ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ CHCl3. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ద కాంపౌండ్ను కనుక్కోవడం జరుగుతుంది.